హాయ్, గుడ్ ఈవినింగ్. సో ఒక స్టూడెంట్ ఇఫ్ ఎనీ స్కూల్ దే ఆర్ స్టడీయింగ్ ఇంగ్లీష్ మీడియం అంటే మినిమం ఇంగ్లీష్ మాట్లాడేది ఖచ్చితంగా రావాలి. సో మీ పిల్లవానికి ఇంగ్లీష్ మాట్లాడేది వస్తుందా రాదా అనే విషయాన్ని పేరెంట్ చెక్ చేసుకోవాల్సిన బాధ్యత, దట్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఓకే. నెంబర్ 2, మీ పిల్లవాడు ఐఐటి చదువుతున్నాడు అంటే ఐఐటికి సంబంధించిన ఒక టీచర్ని కూర్చోబెట్టి ఐఐటి నాలెడ్జ్ ఉందా లేదా, వేరే అవుట్ సైడ్ వేరే మీ ఇంటి సరౌండింగ్ కావచ్చు, ఇంకొచ్చు ఐఐటి నాలెడ్జ్ ఉందా లేదా చెక్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ పేరెంట్కి ఉంది. ఓకే. ఇంకొకటి, కాన్సెప్ట్ వస్తుందా రాదా, బట్టి కొట్టాడా, చదివి రాశాడా అనేది కూడా పేరెంట్ చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఓకే. అంతేకాకుండా పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది కండక్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా పేరెంట్ తనకున్న డౌట్స్ని టీచర్తో మాట్లాడి క్లారిఫై చేసుకోవాల్సిన బాధ్యత పేరెంట్ మీద ఉంటుంది. సో పేరెంట్ అనేవాడు ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటే దానికి ఎవ్వరు హెల్ప్ చేయరు. కాబట్టి బీ యాక్టివ్ పేరెంట్. ఓకే. పేరెంట్ అనేవాడు వాళ్ళ పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే చివరికి నష్టపోతాడు. ఓకే. అదేవిధంగా టీచర్ అయినా కూడా పిల్లల బాగోను ఎప్పుడు పేరెంట్స్ చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. అంతేకాకుండా తనను తాను అప్డేట్ చేసుకోవాలి. గుడ్ ఆపర్చునిటీస్ అనేటివి ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటాయి. ప్రతి టీచర్ కూడా గుడ్ ఆపర్చునిటీస్ చూసుకొని ఒక పొజిషన్ ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే. అది పేరెంట్కి సంబంధించి. ఏ రెండింటికి జస్టిఫై చేసేది స్కూల్ మేనేజ్మెంట్. ఓకే. ఆ మేనేజ్మెంట్ అనేది పిల్లలకు జస్టిఫై చేస్తుందా లేదా, మేనేజ్మెంట్ కూడా అలా ఆలోచిస్తేనే వాళ్ళకు భవిష్యత్తు ఉంటుంది. అంతేవిధంగా ఫ్యూచర్లో ముందుకు వెళ్ళడానికి, డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది. సో డెవలప్ వద్దు, ఇలాగే ఉంటాము, సంపాదన అందిన కాటికి కానీ అనేటువంటి విధానము ఉండకూడదు. సో ఇవి ఒక పిల్లవాని భవిష్యత్తు మీద ఇన్ఫ్లుయెన్స్, ద ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్స్ ది ఫ్యూచర్ ఆఫ్ ది స్టూడెంట్. ఓకే. ఎవరు మోసపోయినా కూడా అల్టిమేట్గా దాని యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పిల్లల ఫ్యూచర్ మీద ఉంటుంది. సో బీ యాక్టివ్ డియర్ పేరెంట్స్.